వందనాలు. ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దలు మరి దేవునికి స్తోత్రము కలుగాక. పురుషోత్తమయ్య గారు, జాన్ పురుషోత్తమయ్య గారు మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతూ మరి దేవునికి స్తోత్రము కలుగాక. వారు ఈ సమయంలో వాక్య పరిచర్య దేవుని ఆత్మ వారిని బలపరచుగాక. దేవుని ఆత్మ వారి ఉదయంలో ఉంచిన భారాన్ని ప్రేరేపణ అందించే వాక్యాన్ని వారు అందిస్తారు. మనమందరం ప్రార్థన పూర్వకంగా శ్రద్ధగా ఇందో వారందరూ మరి కేజీ పురుషోత్తమయ్య గారికి, జాన్ పురుషోత్తమయ్య ప్రత్యేకంగా వందనాలు. అయ్యా మీకు స్వాగతం. మీరు వాక్య పరిచర్య. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దాసునికి కూడి ఉన్న సంఘమునకు ప్రభు నామమున ప్రభువును తెలియజేస్తున్నాను. ఇప్పటి కాలము మరి ముఖ్యంగా జూన్ నెల దినం ప్రభు కృపను బట్టి వచ్చిన ఆయుష్ను బట్టి క్షేమమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన 5 నెలలు కూడా ప్రభు తన కృపలో కాపాడి ఇచ్చిన సమాధానమును బట్టి, నెమ్మదిని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి కాలము లేఖనంలో నుండి ఒక వాక్య భాగము చదవాలని ఆశిస్తున్నాను. పరమగీతములు పుస్తకంలో నుండి 7వ అధ్యాయము 1వ వచనం. పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుపుతున్నావు. ఈ లేఖన భాగంలో నుండి ప్రభు చిత్తమేమో ఆయన సంకల్పమేమో తెలియచేయబడ్డానికి ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో కూడి ఉండిన మనం అందరం కూడా ప్రభువుకు అప్పగించుకుని లేఖన భాగాన్ని ధ్యానం. పరమగీతంలో ఉండిన ఈ శ్రీ షూలమ్మితి రాజపుత్రికగా సంబోధించబడుతూ, ఈమె రాజపుత్రికగా కాకముందు ఆమె జీవితము, ఆమె పరిస్థితి మనము ధ్యానించినట్లయితే అదే పుస్తకము 1వ అధ్యాయము 6వ వచనము అయితే 5వ వచనము నుండి చదువుతున్నాను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైన సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలె, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. నేను నల్లని దాననైన నీ చూపులు చూడకు, నేను ఎండ తెగిలిన దాన. ఇది రాజకుమార పుత్రికగా మారక ముందు షూలమ్మితి యొక్క పరిస్థితి ఏమిటి? ఆమె నల్లనది, ఎండ తగినది, ఆకర్షణీయమైనది కాదు. అది అందరూ కూడా ఆమెను చిన్న చూపులు చూసే పరిస్థితి కలిగి. నల్లదనము, ఈ నల్లని పరిస్థితి ఆమెకి ఎందుకు కలిగింది అని చూస్తే, ఇక్కడ ఎండ తగిలిన దానను అంటే ఏ విధమైన ఆదరణ లేకుండా, ఏ విధమైన కాపుదల లేకుండా, ఏ విధమైన భద్రత లేకుండా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే లేఖన భాగంలో మనం ధ్యానించినట్లయితే
విలాపవాక్యములు 5వ అధ్యాయం 10లో మనం చదివితే 5వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎటుదో చూడము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, తల్లులు విలువరాని ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయములకు కట్టులు తెచ్చుకుంటుమి. మమ్మల్ని తరుము వారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. పుట్టకూటికై ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకును అష్షూరులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షణ అనుభవించుతున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి విషయం నుండి మమ్మల్ని విడిపింపగలవాడెవడు? ఎడారి జనుల ఖడ్గము వలన ప్రాణము వలన తెగించి మా ధాన్యము తీసుకుంటున్నావు. 10వ వచనంలో మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అంతా కూడా యెర్మీయా ద్వారా రాయబడిన విలాప వాక్యాల్లో ఆ పరిస్థితి అంతా రాస్తూ వారు ఎంతవరకు శ్రమ అనుభవిస్తున్నారో, ఎలా వారి జీవితం జరుగుతూ ఉంది అనే విషయాలన్నీ తెలియజేసిన తర్వాత 10వ వచనంలో అంటాడు, మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలిపెక్కెను. ఇక్కడ ఈమె అంటున్నది, నేను నల్లని దానను, ఎండ తగిలిన దానను. ఇక్కడ ప్రకృతి పరిస్థితులను బట్టి, వారి యొక్క దాసత్వాన్ని బట్టి, వారు కోల్పోయిన తన సమస్తమంతమైన మేలును బట్టి ఒక మహాక్షామము వారు అనుభవించారంటే ఒక కరువు వారు అనుభవించారు. ఆ కరువు వలన వారి చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. ఆహారం సరిగా లేదు, నీడ లేదు, తాగుటకు నీళ్లు లేవు. ఆహారము భయముతో, కష్టముతో, వీపుతో సంపాదించుకోవలసి వచ్చింది. ఒక భయంకరమైన కరువు మేము అనుభవించాము. దాని వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కింది. షూలమ్మతి యొక్క పూర్వస్థితి క్షామము అనుభవించినది, లేక కరువు అనుభవించినది. దానివల్ల చర్మము పొయ్యి వలె నలుపెక్కి, ఇది భౌతికంగా జరిగిన క్షామాన్ని బట్టి, కరువును బట్టి ఈ పరిస్థితి కలిగిందని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ షూలమ్మితి సంఘమునకు సాదృశ్యమైన వ్యక్తి కనుక ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనం ఎట్లా ఉంది, రాబో దినములలో దేశములో నేను క్షామము పుట్టించును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా అన్నపానముల వల్ల వచ్చే, లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు,
యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే కరువుగా ఉండబోతుంది. అది ఒక భయంకరమైన కరువు. అనగా లోకంలో వాక్యము లేక, వాక్య ప్రకటన లేక, ఆరాధన లేక, సమాజంగా కూట లేక ఒక భయంకరమైన కరువు, వాక్య కరువు రాబోతుందని ఆమోసు గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, రాజకుమార పుత్రికగా మారక ముందు ఆమె యొక్క పరిస్థితి భౌతికంగా నలుపైనప్పటికీ ఆధ్యాత్మికంగా వాక్య నెరవేర్పు లేక, వాక్య నేర్పు లేక ఆమె నల్లనిదైనది. తలుపు పాపమునకు సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని మనం అక్కడ చూస్తాం. ఈ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనగా వాక్యము లేకుండా, దేవునికి విధేయులు కాకుండా, దేవునికి లోబడకుండా అపరాధములు పాపములు చేసిన వారంగా చచ్చిన వారమై ఉన్న పరిస్థితులు, అనగా చీకటి అంధకారము అలుముకొని వెలుగు జీవితం లేకుండా అపరాధముల చేత చచ్చిన వారముగా. అదే అధ్యాయంలో 4-5 వచనాల్లో కూడా మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము అని అంటున్నాడు. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. వీళ్ళారా, ఈ అపరాధము పాపము ఇవన్నీ కూడా వెలుగు లేని పరిస్థితికి, చీకటికి సాదృశ్యంగా ఉంటున్నాయి. చూడండి, పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సుత్తన్నారు. అంటే ముందు పరిస్థితి ఏమంటే చీకటిలో ఉన్నవారు, వెలుగు సంబంధులము కాదు, చీకటి సంబంధులముగా ఉన్నాము అని లేఖనం. అంటే ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పినట్టుగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు. అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాడు, ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, ఆ, 6-7 వచనాల్లో వ్యర్థమైన మాటల వలన ఎవడము మోసపరచనీకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును, అటు వారిలో పాలివారయ్యడు.
పూర్వమందు మీరు చీకటి అయ్యుంటిరి. చీకట్లో ఉన్నవారం, పూర్వమందు చీకటి అయి ఉన్నవారం. అనగా అంధకారము అలముకొని చీకటిలో ఉండిన పరిస్థితిలో వచ్చినప్పుడు అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించుతూ ఉన్నాడని పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితే ఆశ్చర్యకరమైన తనువులోనికి చీకట్లో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, పాపంతో అపరాధముల చేత చచ్చిన వారు, మహాక్షామం వలన అనగా వాక్యము లేకుండా, వాక్య ప్రకటన లేకుండా, దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవుని స్వరం లేకుండా, దేవుని యొక్క దర్శనము లేకుండా, వాక్య కరువులో ఉండిన చీకటిలో చల్లబడిన అనుభవములు, వచ్చిన వారమైన అనుభవములు ఉండిన మనలను ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెలువడిన అప్పుడు చీకటి అయిన మనము ఇప్పుడు వెలుగై ఉన్నాము అని పత్రికలు అంటున్నాడు. ఒకప్పుడు చీకటిగా ఉండిన మీరు ఎప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు, వీళ్ళరా అప్పుడు చీకటిగా ఉండిన మనము ప్రభువు నందు వెలుగై ఉన్నాము అని దేవుడు. వీళ్ళరా ఈ వెలుగైన ప్రజలు దేవుని రాజ్య వారసులు కావాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో మనను ప్రేమించుతూ తన రక్తమూలన పాపము నుండి మనను విడిపించిన వారికి మహియు ప్రభావమును యుగ యుగమును కలుగును గాక. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఇలా ఒకప్పుడైతే దేవునికి దూరస్థులముగా, దేవుడు లేని వారంగా దేవులుగా ఉండినప్పుడు దేవుడు అనేవాడు దేవుడు మనకప్పుడు దేవులుగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, విడువబడిన వారంగా ఉన్నాం, అనేకులకు హేళనకారణంగా ఉన్నాం. అప్పటికి ప్రేమించుచు తన రక్తమూలన పాపము నుండి మనం విడిపించి అంధకారములోను చీకట్లో ఉన్నవారిని వెలుగు సంబంధులుగా ఆయన మనలను వెలుగులోనికి పిలువబడిన వారంగా ఆశ్చర్యకరమైన తన రాజ్యములోనికి యాజకులుగాను దేవునికి రాజ్యముగాను ఉండటకు దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము మార్చబడిన వారం అంటున్నాము. ఇదే ప్రకటనము 5వ అధ్యాయం 10వ వచనములో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి
ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు వెలుగురని క్రొత్త పాట పాడుదురు. ప్రియులారా, తన రక్తం వలన కొనబడిన వారమై మన కొరకై ఆయన వధింపబడిన వాడై మన కొరకై తన ప్రాణమునిచ్చిన దేవుడు అంధకారములోను చీకటిలోను చీకటి సంబంధులముగా మనుషులు వెలివేసిన వారముగా తోల మీద అంటుంది, నన్ను హేళన చేస్తున్నారు, నేను హేళన పాలై తిని అని అంటుంది. ఎందుకంటే నేను నల్లని దానాన్ని కనుక పాపము మహాక్షేమము చేత ఆమె చర్మము నలుపెక్కిపోయింది. ఆ కారణమును బట్టి ఆమెను చిన్న చూపులు చూశారు అని చెప్తూ ఉంది. అలాగే దేవుడు లేని వారముగా నిర్దేవులుగా మనం ఉండినప్పుడు లోకము మనలను చిన్న చూపు చూస్తుంది. దేవుడు లేని వారముగా ఉన్నాము కనుక అయినప్పటికీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వాళ్ళను పిలిచిన వాడు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేస్తున్నాడు. ఇప్పుడు వెలువేయబడిన స్త్రీ ఒక రాజుగా రాజకుమార్తెగా మార్చబడినదని ఇక్కడ లేఖన భాగం మనం చూస్తున్నాం. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు రాజకుమారులు గాను రాజకుమార్తెలను గాను దేవుడు నిషేధింపబడిన పొలకనగా చూడబడిన అంధకారము అలుముకొని చీకటిలో జీవించిన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉండిన వారిని సజీవులుగా చేసి లోకములో దేవుని ప్రజలుగా మార్చడానికి, దేవుని రాజ్యముగా మార్చడానికి, దేవుని స్వాస్థ్యముగా మార్చడానికి, రాజకుమార పుత్రికగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ స్త్రీ రాజకుమార పుత్రికగా మార్చబడినది. ఇప్పటి వరకు ఆమె పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. రాజకుమార పుత్రికగా మార్చబడింది అనగా అంతఃపురములోనికి వచ్చి రాజు యొక్క సంతానంగా అనగా ఈ పుస్తకములో ఉండిన ప్రియుని యొక్క ప్రియురాలిగా మార్చబడింది. ఆమె రాజకుమార పుత్రికగా మార్చబడింది. ఒకప్పుడు దిక్కులేనిదిగా, ఒకప్పుడు విడవబడినదిగా, ఒకప్పుడు అంధకారములో జీవించినదిగా, ఒకప్పుడు భయంకరమైన కరువు అనుభవించినదిగా, ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినదై ఉండగా ఆయన రక్తము కార్చి పాప విమోచన కలుగు చేసి రక్షణ అనుగ్రహించి ఆయన గృహములోనికి ఆయన పిలిచి రాజవంశములోనికి తీసుకొని రాజకుమార్తెగా ఆయనను స్వీకరించాలి. రాజకుమార్తెగా స్వీకరింపబడినది దేవుని పరిశుద్ధ సంఘం.
దేవుని పరిశుద్ధ సంఘం ఈ రాజకుమార్తె పుత్రికగా ఆమె జీవితంలో ఆమెను గూర్చి ఇక్కడ వ్రాయబడింది ఏమంటే, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుపుతున్నావు. క్రీస్తులోనికి రాకముందు ఉండిన పరిస్థితికి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క సంఘముగా మార్చబడిన తర్వాత ఆమెను గూర్చి చెప్పబడినది ఏమంటే, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుపుతున్నావు. ఆమెకి పాదరక్షలు ఉన్నాయి. ఈ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, పన్నెండవ వచనం నుండి చదువుతున్నాను. 6వ అధ్యాయం 12వ వచనం నుండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఆపద్దినమందు శత్రువుని ఎదిరించడానికి, శత్రువు దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. 5వ వచనములో 12వ వచనములో మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఈ పోరాడుతూ ఉండిన దినం సమయంలో కూడా ఆపద దినాలు వస్తాయి. ఆ ఆపద దినాల్లో వారిని ఎదిరించడానికి కొరకై సమస్తము నెరవేర్చిన వారై నిలవబుటకును శక్తిమంతులగునట్టును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడు. వీళ్ళరా, ఇక్కడ షోలమితను గురించి చెప్తున్నది ఏమంటే, నీ పాదరక్షలతో నీవెంతముగా నడుస్తున్నావు. నీకు పాదరక్షలు ఉన్నాయి. ఆ పాదరక్షలు సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు. వీళ్ళరా, ఈ పాదరక్షలు సమాధాన సువార్తతో సాదృశ్యంగా కనబడుతున్నాయి. పాదరక్షలు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. దీనిలో సువార్త, సిద్ధ మనస్సు ఈ రెండు ఈ పాదరక్షలకి జోడుగా కనబడుతున్నాయి. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం, సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు
రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు. దేవుడు ఏలుతున్నాడని సియోనుతో చెప్పుతున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పాదములకు సమాధాన సువార్త ప్రకటించుతూ, సమాధానము చాటించుతూ, సువర్తమానము ప్రకటించుతూ, రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు. నీ దేవుడు ఏలుతున్నాడని సియోనుతో చెప్పుతున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి. పాదరక్షలకు నీవెంత అందముగా నడుస్తున్నావు అని సోలమిత్రుని గురించి చెప్పబడి, సువర్తమానం ప్రకటించే వారి యొక్క పాదాలు పర్వతముల మీద ఎంతో అందంగా కనబడుతున్నవి అని ప్రవచన గ్రంథంలో చెప్తుంది. అలాగే రోమాపత్రిక 10:15 కూడా అదే వచనం రాయబడి, ప్రకటించు వారు పంపబడని ఎడల ఇట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములై, ఎంతో సుందరములై. వీళ్ళారా, ప్రవక్తైన నహూం కూడా అదే విషయం రాస్తూ ఉంటాడు. చూడండి, ఒకటి 15 కూడా సువార్త ప్రకటించుతూ సమాధాన వర్తమానము తెలియజేయ వారి పాదములు పర్వతముల మీద కనబడుతున్నవి. యెహోషువ యొక్క పాదము జోడు సువార్త అనే జోడు తొడుక్కొని ఆమె పర్వతముల మీద ఉన్నతమైన స్థలముల్లో, హెచ్చింపబడిన స్థలముల్లో కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నీ పాదరక్షలకు నీవెంత అందముగా నడుపుతూ ఉన్నావు. ఇక్కడ ఈ పత్రికలో చెప్పినప్పుడు అక్కడ ఇంకొక మాట కూడా అక్కడ ఓడబడి, పాదములకు సమాధాన సువార్త వలసి సిద్ధ మనస్సు అనే జోడు. సమాధాన సువార్త అనేది ఒకటి, రెండవది సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు. ఈ జోడు రెండు కాళ్ళకి రెండు చెప్పులు ఉన్నట్టుగా ఈ వాక్యంలో సువార్త ప్రకటించవలసింది ఒకటి, రెండవ దానికి సిద్ధ మనస్సు కావాలి. వాక్యం ప్రకటించడానికి సిద్ధ మనస్సు అవసరం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు.
సంఘం విస్తరించింది. అనేకులు బాప్తిసం పొందారు. అపోస్తలులు వచ్చి వారి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మ పొందారు. ఫిలిప్పు ఈ విధంగా సంఘ కాపరిగా ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా ఫిలిప్పు ఒక వర్తమానం వచ్చింది. అపోస్తల కార్యము 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు దూత ఫిలిప్పుతో చెప్తూ ఉంది. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఇతడు సమరయలో సువార్త సంఘం ఉంది, సువార్త జరుగుతూ ఉంది. ప్రభు దూత వర్తమానం చెప్పాడు. ఉన్న స్థలం నుంచి లేచి దక్షిణ దిశగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గము అరణ్యములో కలుసుకోము. వెళ్ళు ఆ మార్గంలో కలుసుకో అన్నాడు. ఏం కలుసుకోవాలో, ఎవరిని కలుసుకోవాలో ఏం చెప్పలా అని ఫిలిప్పుతో చెప్పగా అతడు వెళ్ళాను. ద్వారా సిద్ధ మనస్సు అనగా చెప్పిన దానికి వెంటనే విధేయులై వెంటనే అంగీకరించే మనస్సు, వెంటనే కార్యం చేసే మనస్సు, వెంటనే లోబడే మనస్సు, ఆయన ముందు వెనుకల ఏమి తిరగకుండా బయలుదేరి వెళ్ళే మనస్సు. దేవుడు అబ్రాహాముతో కూడా అన్నాడు, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అన్నాడు. చూపించబోయే దేశం ఏంటో చెప్పలేదు, ఎక్కడుందో నువ్వు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పలేదు. అబ్రాహాం కూడా ఆ విధంగానే దేవుడికి లోబడి సిద్ధమైన మనసు కలవాడై వెళ్ళాడు. ఇక్కడ ఫిలిప్ కూడా సిద్ధ మనసు కలవాడై అరణ్య మార్గంలో కలుస్తూ ఉన్నాడు. ఇదేమి అరణ్యంలో భయంకరమైన పరిస్థితి, ఘోర మృగాలు ఉండొచ్చు, దొంగలు ఉండవచ్చు, వేరే పరిస్థితులు అనుకూలం కాని పరిస్థితులు ఉండవచ్చు. ఫిలిప్ వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, అరణ్య మార్గంలో వెళ్తాను, వెళితే ఎవరిని కలుసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఫిలిప్ ఉన్న దానికని అతను వెళ్ళే స్థలానికి దాదాపు 100 మైళ్ళ దూరం. వాహనం లేదు, ఆ దినములో వాహనాలు వెళ్ళాడు. అనగా సిద్ధమైన మనస్సు. దాని తర్వాత సందర్భం వేరు. ఆశయోపేయుడైన నపుంసకుడు యెరూషలేములో ఆరాధించి తిరిగి వచ్చిన ఫిలిప్స్ ఆత్మ అన్నది, నువ్వు దగ్గరకు పోయి రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమన్నా. రథం వస్తూ ఉంది, రథంలో పెడుతూ ఉంది. ఫిలిప్కు వాహనం లేదు, సదుపాయాలు లేవు. పోయి రథం కలుసుకో అంటే పరిగెత్తుకొని వెళ్ళి రథం కలుసుకున్నాడు. అనగా సిద్ధమైన మనస్సు. వాక్యము ప్రకటనకు ఒకటి, సిద్ధమైన మనస్సు కలిగి ఉండడం ఒకటి. 2 విషయాలు దానిలో మనం చూస్తున్నాం. అదే విషయము సిద్ధమైన మనస్సు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో
అపోస్తలుడైన పేతురు ఆయన ఇశ్రాయేలులో ఉండిన ఫిలిప్ పేతురుకి వచ్చిన ఒక దర్శనం పేతురు ఆ దినముల్లో యూదయ సమరయ దేశాల్లో సంచారం చేస్తూ సంఘాలను దర్శిస్తూ అనేకులకు స్వస్థత కలుగు చేస్తూ చనిపోయిన వారిని అక్షవాయువు గల వారిని స్వస్థపరుస్తూ చెప్పేటువంటి దోర్కాను చనిపోయిన దోర్కాన్ని సజీవురాలుగా చర్మకారుని ఇంట చెప్పేను చర్మకారుని ఇంట దిగుతారు. చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. పేతురుకి ఆకలి దాదాపు 12 గంటల వరకు కూడా ఇంటి వారు పేతురుకి భోజనం పెట్టినట్లేదు. చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడు. 12 గంటలు అయినప్పటికీ భోజనం ఆకలి అవుతుంది. సరే ఆకలి అవుతుంది కనుక బెడ్ మీద పోయి ప్రార్థన చేస్తాడు. బెడ్ మీద పోయి ప్రార్థన చేస్తూ పేతురుకి కబురు వచ్చింది. పంతొమ్మిదో వచనంలో 10వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో ముగ్గురు మనుషులు నన్ను వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను పంపి ఉన్నానని పిల్లరా పేరు చర్మకారుని ఇంట దిగి ఉండినప్పుడు పేతురుకి ఆకలితో ప్రాంతంలో ఉన్నప్పుడు దర్శనం వచ్చింది. ఆత్మ పేతురుతో చెప్తుంది, ముగ్గురు మనుషులు నన్ను వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని చెప్పాను. వచ్చిన మనుషులు ముగ్గురు మనుషులు వచ్చారు, మీకోసం వెతుకుతున్నారు. కిందకి దిగెళ్ళి ఏ విషయము సందేహింపవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి విషయాలు సందేహింపక వారితో వెళ్ళు అని చెప్పగానే పేతురు వారింట్లోకి పిలిచి ఆతిథ్యమిచ్చి మర్నాడు వారితో కూడా బయలుదేరి కైసరయ్యకు ప్రవేశించారు. కైసరులోకి వెళ్ళినప్పుడు యూదుల మధ్యలో కాదు, అన్ని జనాంగం మధ్య చెప్పాలి. అందుకే సందేహింపక
వారితో కూడా వెళ్ళు అని ఆత్మ పేతురుతో చెప్పినప్పుడు పేతురు సందేహించక వారితో కూడా కలిసి పేతురు దగ్గరతో సహవాసం చెయ్యరు అని కూడా పేతురు తెలుసు. పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నప్పటికీ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అన్ని పరిస్థితుల్లో కూడా సిద్ధ మనస్సు కలిగిన వారిగా సమాధాన హృదవార్త వలనైన సిద్ధ మనస్సు, సమాధాన సంబంధమైన సువార్త అయిన సిద్ధ మనస్సు కలిగిన వారు వెళ్ళినప్పుడు కొన్నేళ్ళు ఇంటిలో ఉన్న ఏకులు ఆ దినమున రక్షణ పొంది ఆ సిద్ధ మనస్సు కలిగించటం వల్ల కలిగిన పరిస్థితి అదే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తాను. పౌలు కలిగిన ఒక పరిస్థితి 16వ అధ్యాయం 6వ వచనం నుండి చెప్తున్నాను. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రిగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళారు. మత్స్య దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళను. అంతటా వారు మెస్సియాను దాటిపోయి త్రోయకు. అప్పుడు మాసిదోనియా ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగి అనేక ప్రదేశానికి వెళ్ళడానికి పౌలు ప్రయత్నం చేశాడు. పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళని, కానీ త్రోయకు వచ్చినప్పుడు దర్శనం కలిగింది. పౌలు మాసిదోనియా దేశస్థుడు దేశానికి వచ్చి వార్త ప్రకటించవలసిందని పౌలును దర్శించినట్టుగా దర్శనం కలిగి అప్పుడు అక్కడ బయలుదేరి మాసిదోనియా దేశానికి వచ్చి పట్టణం అక్కడికి వచ్చి స్వార్థ ప్రకటన సిద్ధ మనస్సు కలిగిన వాడుగా పౌలు శీలలు ఈ విధంగా ఆస్ట్రేలియాలోకి వెళ్ళిన స్వార్థ ప్రకటించిన తర్వాత 1వ తెస్సలోనికై పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోని అఖాయలోని విశ్వాసులందరికీ మాదిరి అయింది. ఎందుకనుక మీ ఎదురుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను పొందారు. అక్కడ మాత్రమే ప్రతి స్థలమందును దేవుని ఎడల విశ్వాసం వెళ్ళని మేము చెప్పవలసిన అవసరం లేదు. మాసిదోనియాలో ప్రకటింపబడిన స్వార్థం ఇక్కడ తెస్సలోనికై సంఘానికై రాస్తూ ఎద్దు నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను రోజను వాస్తవంలో స్వార్థ ప్రకటించడానికి ఆమె
లోనికైనట్టుగా వాళ్ళు తిరిగి చూస్తారు. ఇక్కడ మనం చదువుతున్నది సిద్ధ మనస్సు అనే రాజకుమార పుత్రిక. నీ పాదరక్షణకు నీవెంత అందముగా నడుపుతావు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అని తోడు. తోడుతో ఆమె నడక ప్రారంభించాలి. నడకను గురించి మనం నేర్చుకున్నట్లయితే అనేక నడకలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. చూడండి, శిక్షా గ్రంథం 35వ అధ్యాయం గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుండి వచనం చదువుతున్నాం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడను. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. ఊరైనను దానిలో నడుచుతూ త్రోవ తప్పుతుంది. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని మీద ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించిన వారే అక్కడ నడుచును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చేవారు. వారి తల్ల మీద నిత్యానందం ఉండును. వారు ఆనందం సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపో. నడకను గురించి మనం చూసినప్పుడు రాజమార్గము విమోచింపబడిన వారి మార్గం. ఎంత అందముగా నడుస్తున్నావు. నీ నడక ఎక్కడ ఉంది? రాజమార్గంలో, పరిశుద్ధ మార్గంలో, పవిత్రులు పోకూడని మార్గంలో, విమోచింపబడిన వారి నడిచే మార్గంలో ఈ నడక ఉండాలి. సంఘము రాజకుమార్తెగా పాదరక్షలు ధరించుకున్నదిగా, సువార్త ప్రకటించేదిగా, సిద్ధ మనసు కలిగినదిగా నడక రాజమార్గం. విమోచించబడి వారి నడక, వారి మార్గములు నడక. 40వ అధ్యాయం 3వ వచనం. ముప్పై ఒకటో వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపో. రాజమార్గములో, పరిశుద్ధ మార్గములో నడవాలి. నడిచేటప్పుడు సొమ్మసిల్లకుండా నడవాలి. సొమ్మసిల్లక నడిచిపోయే నడక. కొన్ని వచనాలు, ఈ నడకని కూర్చుని వచనాలు చదువుతాను. రోమా పత్రిక
6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడిన అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఇక్కడ ఈ నడక నూతన జీవము పొందిన వారమై నడుచుకో. నూతన జీవము పొందిన వారై నూతన జీవము పొందిన నడక. గురించి 5:6. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకుంటారు. విశ్వాసం కలిగి నడక. అవిశ్వాసం కాదు, విశ్వాసంతో నడవాలి. విశ్వాసము కలిగిన నడక. పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మూడవ వచనం పోతుంది. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకోవలను. పిలువబడిన పిలుపుకు తగినట్టు నడవాలి. దేని కొరకు పిలువబడ్డావు? ఉద్యోగం కొరకు పిలువబడ్డావు, సేవ కొరకు పిలువబడ్డావు, ఏ పరిచర్య కొరకు పిలువబడ్డావు, విమోచింపబడిన వాడుగా పిలువబడ్డావు, సాక్షిగా ఉండడానికి పిలుపుకు తగినట్టుగా నడవాలి. సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకోవాలి. పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో విశ్వాసముతో నడుచుకోవాలి అని చెప్పబడుతుంది. అదే పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. నన్ను పోలి నడుచుకోండి అని కూడా ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి దేవుని పోలి అదే ఫిలిప్పీ పత్రికలో
క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉంటాయి. రెండవ అధ్యాయం ఉంటాడు. క్రీస్తునందు ఏ హెచ్చరికయను, ప్రేమయను, ఆదరణయను, ఆత్మయను, ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్నయడల ఒక్క మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారం కావాలి. ఒక్కదే మనస్సుకు కక్ష చేతను వృతాతిశయం చేతను ఏమి చేత వినయమైన మనసు గలవారై ఒక్కొందకుడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రం కాక ఇతరుల కార్యము చూడవాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంటే దేవుని పోలి నడుచుకొనుడి అని ఇక్కడ ఎఫ్సీ 5వ అధ్యాయం మొదటి వచనంలో క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఆయన దేవుని పోలికగా కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుని సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యము నేర్చుకునేది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్టును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన పిల్లరా ఇదైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోను. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం అలాగుననే మీరును ప్రేమ కలిగిన దేవుని పోలి నడుచుకోవడం, ప్రభువు వలె ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొదటి తెస్సలోనికై పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం పెట్టుకు సహోదరులరా, ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో ఆ వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. దేవుణ్ణి సంతోషపరచడానికి అవసరమైన నడక మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో ఆ వలన నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకుంటున్నారు. మేము దేవుణ్ణి సంతోషపరచడానికి ఏ విధంగా నడిచాము అది మీరు మా వలన నేర్చుకొని దేవుని సంతోషపరచడానికి నడుచుకోవాలి, నడుచుకుంటున్నారు. దేవునిని సంతోషపరచడానికి నేర్చుకోవలసిన నడక. యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచును అనగా వెలుగు సంబంధులముగా నడవాలి. చీకటి సంబంధులుగా కాదు. మనం చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాం. అంధకారంలో నుండి తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. కనుక మనం పిలువబడ్డాం కనుక వెలుగులోనికి నడుచుటకు ప్రేమ కలిగిన వారంగా మనం నడవాలి. వెలుగు సంబంధులముగా నడవాలి. వెలుగులోనున్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన వెలుగులో నడవాలా. వెలుగు సంబంధులముగా చీకటి సంబంధులముగా చీకటి వారంగా కాదు. చీకటిలో నుంచి వెలుగులోనికి నడుపుతా. హబక్కూకు ఉన్నత స్థలముల్లో ఉన్న హబక్కూకులో ఉన్నత స్థలముల్లో యాభై రెండు ఏళ్ళు ఉంటాడు. పర్వతములను సువార్త ప్రకటించు, సమాధాన సువార్త చాటి, సువార్తమానం ప్రకటించే వారి రక్షణ సమాచారం వారి పాదములు దేవుడు ఏలుచున్నాడని చేతున్న పాదములు పర్వతములుగా ఎంతో సుందరమైన పర్వతములు నడవాలి. ఇలారా ఇన్ని విధములైన నడకలు అంటాడు. నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుపుతుంది. ఒక్క నడక ఉండదు. రావణ గురించి దేవుడు చెప్తున్న ఒక మాట. ఇదిగో 32వ వచనం, 22, 32 సంఖ్యాకాండం 22. ఇదిగో ఆ ఎదుట నీ నడక విపరీతమైన విపరీతమైన ప్రవక్తే నడక దేవుని విపరీతమైన విధానం. ఎన్ని విధములైన నడకలు కలిగిన మూలంలో చెప్పబడిన మాట. రాజకుమార పుత్రిక పాదరక్షలతో ఎంత అందముగా రాజకుమార పుత్రిక పాదరక్షలతో ఎంత అందముగా. లేఖన భాగం మనం దాన్ని
సంఘమునకు సాదృశ్యంగా ఉంది. సంఘమునకు సాదృశ్యంగా ఉండిన స్వీయ పరిస్థితి పాపం చేతను అపరాధం చేతను వాక్య కరువుతో నల్లబడిపోయిన శరీరము ఆత్మ కలిగి అపరాధముల చేతను పాపం చేతను చీకటి అంధకారములో ఒకప్పుడు లోకములో చీకటి లోకములో అంధకారమై కరువులో నుండి బయట యేసు రక్తమును కడుగబడి యేసు జనముగా సొంత ప్రజలుగా రాజ్యముగా జనాంగముగా మాత్రమే ఆఖరికి సంఘముగా క్రీస్తు యొక్క సంఘముగా పెద్ద కుమార్తెగా రాజకుమార పుత్రికగా రాజకుమార పుత్రిక నడకను సమాధాన సువార్త అయిన సువార్త ప్రకటి పర్వతములు సువార్త ప్రకటించారు ఉన్నతమైన స్థితిలో స్వార్థ ప్రకటించారు. స్వార్థ ప్రకటించడానికి అవసరమైన సిద్ధమైన మనస్సు అన్ని పరిస్థితుల్లో అన్ని వాతావరణం అనుకూలం కాని పరిస్థితుల్లో సైతం సువార్త ప్రకటించడానికి సిద్ధమైన మనస్సు కలిగి నడవవలసిన విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా నడవాలి రాజమార్గంలోను ఉన్నతమైన స్థలములు పరిశుద్ధులు నడిపే మార్గం అవయక పరిగెత్తి సమస్యలకు నడిపి కలిగిన దేవుడితో దేవుడు నడిచిన విధంగా ప్రేమ కలిగిన సిద్ధమైన మనసు కలిగి నడవాలి వెలుగులో నడవాలి ఈ విధంగా ఏ విధమైన నడకలు గ్రంథంలో మనం చూసాం పాదరక్షలతో నడకలు కలిగి ఆనందం కలిగి నడక ఎంత అందంగా ఉంది ఈ నడక ఎంత ముచ్చటగా ఉంది ఈ నడక నాకు ఆనందదాయకం ఈ నడక విపరీతంగా నడకని యేసు సంఘములోని పరిశుద్ధ సహవాసంలోని పిలువబడిన దీని ద్వారా నా పీడాల నా సంఘం నేను రక్తం ఇచ్చుకొని నడకలాగా ఉందా దేవుని పోలిన నడకగా ఉందా క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన నడకగా ఉందా వంశములోని చాలా వంశములోని
ఆనంది అందరికీ శుభములు తెలియజేస్తూ వాక్యం దేవునికి మహిమ కలుగాక. మరి వారు పెద్దలు కేజీ పురుషోత్తమయ్య గారిని దేవుడు నిలబెట్టి అద్భుతమైన సందేశాన్ని ఈ యొక్క ఉపవాస కోరికలో అనగా 2024 జూన్ మొదటి దినాన ఈ ఉపవాస ప్రార్థనలో రేపు ప్రభలను మనము సిద్ధపడి పాల్గొనబోతుండగా సిద్ధపాటుకై మరి దేవునికి స్తోత్రము కలుగాక. పరమగీతములు 7:1 నుండి ఆ వాక్య భాగాన్ని తీసుకొని రాజకుమార పుత్రిక అని షూలామితి ఎండలో మరి నల్లదైన అయినప్పటికీ అపాసింపబడ్డప్పటికీ కూడా ఆ నల్లని తనము చీకటి ఆ నలుపును గురించి దాంట్లో నుండి మరి షూలామితి సంఘానికి సాదృశ్యముగా ఆ సంఘము ఎందుకు చీకటిగా ఉండే ముందు చీకట్లో నుండి మరి రాజకుమార్తె పుత్రికగా ఏ విధంగా మారింది, రాణిగా, భార్యగా, వధు సంఘముగా మరి రాజకుమార పుత్రికగా ఏ విధంగా మారింది అనడానికి మొదట ఆ చీకటిని గురించిన అనేక విషయాలు, మరి దేవునికి స్తోత్రం, క్షామము, కరువు, మరి ఎండ దెబ్బ, వాటి వలన సంఘము ఏ స్థితిలో ఉండెనో, రక్షకుడు లేని స్థితి, రక్షణ లేని స్థితి, దేవుడు లేని స్థితి, సత్యము, మార్గము, జీవము కనుగొనలేని స్థితి, పాపములో, శాపములో, దేవునికి దూరస్థులమై నిత్య నాశనానికి ప్రయాణం అవుతున్న ఆ మార్గములో ఉన్న అనేక లేఖనాలను మనము చీకట్లై ఉన్నప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులు మనని పిలిచిన దేవుడు, మనని అద్భుతంగా రక్షించిన దేవుడు, రక్తమిచ్చి మనని కొన్న దేవుడు, తన ప్రియురాలిగా రాణిగా మనకి ఏ స్థితిని, ఈ యొక్క ఆధిక్యతని కలిగజేశాడంటే ఆయన రక్తం ఇచ్చి మన ఆకారాన్ని అనగా మన చీకటిని తొలగించి తన తేజస్సును, తన హోదాను, ఆధిక్యతను, మరి దేవునికి స్తోత్రము రాజు పక్కన ఉండే ధన్యతను ఏ విధంగా కలుగజేశాడనేందుకు రక్తం ఇచ్చి కొన్నాడని, మనము దేవునికి స్తోత్రము కొనబడిన వారమని, మరి దేవునికి స్తోత్రము కలుగాక అనేక విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఆ రిఫరెన్స్ మరలా నేను చెప్పను కానీ తర్వాత మనము, ఎందుకంటే ఆపద్దినమున మనం ఎదుర్కోవడానికి, సాతాను ఎదిరించడానికి సిద్ధ మనసు అనే జోడు అనేది అవసరము. అందుకు తగిన సువార్త ప్రకటన, నశించిపోతున్న జనాంగానికి సువార్త ప్రకటన అనేది ఏ విధంగా చేయాలో, ఫిలిపును గురించి, పేతురు గారి గురించి, అపోస్తులైన పౌలు గురించి మరి దేవునికి స్తోత్రము కలుగాక. ఫిలిపు గారు సమరయలో చేసిన సువార్త ఏ విధంగా చేశాడు, తర్వాత దేవునికి స్తోత్రం పేతురు గారు ఏ విధంగా కొర్నేలికి సువార్త ప్రకటించడానికి ఏ విధంగా సిద్ధపడ్డాడు, మరి పేతురు కలిగిన దర్శనంలో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, ఆ దర్శనానికి లోబడి ఏ విధంగా సిద్ధపడ్డాడు ఫిలిపు గాని, మరి దేవునికి స్తోత్రము ఫిలిపు పట్టణాన్ని లేదా సమరయ పట్టణాన్ని విడిచిపెట్టి కూడా ఆ గాజాకు వెళ్ళిన దారులు నిలబడి కూడా ఆ నపుంసకుని మరి రక్షణ కొరకై దేవుని యొక్క ఆత్మకు లోబడి సిద్ధపడి కలుసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఏ విధంగా తెలియదు కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడి కనిపెట్టి మరి దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ వారు నడిపింపబడి కలుసుకొని వెంబడి సువార్త ప్రకటించిన వ్యక్తి ఫిలిపు గారు. మరి దేవుని ఆత్మకు లోబడినప్పుడు సిద్ధ మనస్సు అనే దాని గురించి ఎంతో లోతుగా మనకు నేర్పించారు. తర్వాత పేతురు భక్తుని కూడా ప్రభు ఏ విధంగా వాడుకున్నాడు. తర్వాత మనము చూసాం, దేవునికి మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం, పౌలు భక్తుడు కూడా ఆసియాలో దేవుని ఆత్మ సువార్త ప్రకటించొద్దని అడిగించినప్పుడు అతడు యూరోప్ లో, అక్కడ మాసిడోనియా ఆ ప్రాంతంలో కూడా ఎవరు
దేవునికి మహిమ కలుగాలి. కాబట్టి ఆ విధంగా పౌలు గారిని యూరోప్ లో కూడా ఏ విధంగా వాడుకున్నాడో, మరి దేవుని మాసిదోనియా ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు అన్న సంగతిని మనం చూసాం. తర్వాత నడక, రాజకుమార పుత్రిక యొక్క నడక గురించి, ఆమె పాదములు, ఆ నడకను గురించి, అంటే సంఘం యొక్క మరి పెద్దలు గాని, సేవకులు గాని, విశ్వాసులు గాని, యవనస్తులు గాని, వారి యొక్క నడక ఏ విధముగా ఉండాలి, మరి క్రీస్తు అనుగ్రహించిన విలువైన రక్షణ, హోదా, స్థితి బట్టి మన నడక కూడా లోకములో మరి దేవునికి స్తోత్రము సువార్త ప్రకటించిన దానికి తగినట్టు మన నడకను మనము ఉండాలని, రాజ్య మార్గంలో నడవాలని, మరి సొమ్మశిలువగా పనిచేయాలని, నూతన జీవమును పొందిన నడక ఉండాలని, విశ్వాసమైన నడక, పిలువబడిన పిలుపు తగిన నిరీక్షణతో కూడిన నడక, దేవుని పోలిన నడక, ఈ విధంగా దేవునికి స్తోత్రం క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు కలిగిన ఆ సిద్ధపాటుతో ఉన్న వారమై మనం ముందుకు సాగవలసిన, అదేవిధంగా ప్రేమలో నడక, మరి దేవునికి స్తోత్రము నాయకుల ద్వారా నేర్చుకున్న ప్రకారముగా మరి అవసరమైన నడక ఏ విధంగా నడవాలని దేశంలోకి పత్రికలు కూడా ఈ విధముగా వెలుగు సంబంధులమై మనము నడవాలని దేవునికి స్తోత్రం 1 యోహాను 1:7 కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మరి దేవునికి స్తోత్రము కలుగా సంఖ్యాకాండముల చివరిగా హెచ్చరిక, మరి బిలాము యొక్క నడక, బాలాకు పిలిపించిన దాన్ని బట్టి అతని యొక్క నడక దేవుని ఎదుట విపరీతమైన, అతని నడక విపరీతం. కారణం ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆశీర్వదింపబడిన ప్రజలను శపించడానికి డబ్బుకు ఆశపడి పరిచయం ఉన్న మనుషులు ఎదురైనందున, పంపబడినందున, మరి దేవునికి స్తోత్రం దేవుని ప్రజలను, ఆశీర్వదింపబడిన ప్రజలను శపించడానికి వెళ్ళినందుకు దేవదూత చెప్పింది, నీ నడక విపరీతమని. కాబట్టి మన నడక ఏ విధంగా ఉండాలి, మనము ఏ విధంగా రాజకుమార్తె పత్రికలుగా అనగా రాజకుమార పుత్రికగా అనగా సంఘముగా మనకి స్థితి హోదాను కలిగజేసిన దేవునికి ఎల్లవేళ రుణపడి ఉన్నాం. ఆయన మన కొరకు స్వరూప్యాన్ని సమస్తమును కోల్పోయి కురూపిగా మారి మనకు రక్తము చిందించి మనని కొని మన చీకటి బ్రతుకును మార్చి వెలుగు సంబంధులుగా మరి ఆయన వెలుగు కలిగి జీవించడానికి, ఆయన వెలుగులో నివసించిన ప్రకారంగా ఆయన వెంబడించడానికి మన నడక కూడా ఎంతో ప్రాముఖ్యమైన నడకని అనేక లేఖనాల ద్వారా దేవుడు తన దాసుడు పురుషోత్తమయ్య గారు, జాన్ పురుషోత్తమయ్య గారిని ఎంతో అద్భుతంగా నిలబెట్టి వాడుకున్నాడు. ఆయనకు నిలకడైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు ఇచ్చి ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కావలసిన శక్తి, కావలసిన బలం, ఆరోగ్యం, నెమ్మదిని ప్రభు అనుగ్రహించి వారిని, వారి కుటుంబీకులందరినీ, ఈ స్వదేశంలో ఉన్న వారిని ఎల్లునయ్య గారి కుటుంబాన్ని కానీ, విదేశాల్లో ఉన్న వారి యొక్క కుటుంబీకులందరూ కూడా ప్రభు దీవించి ఆస్వాదించినట్టు, ఇంకా ప్రభు పరిచయాలు అభిషేకించి వాడుకున్నట్టుగా అందరము చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న వాక్యం మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని నీరు గట్టి ఫలింపజేయనట్లుగా, తన దాసుని కుటుంబాన్ని కూడా ప్రభు దీవించినట్లుగా దేవునికి స్తోత్రం అద్భుతంగా మరి నిలబెట్టి వాడుకున్న దేవునికి స్తోత్రం. దేవుని లేఖనం విన్న మనం అందరం కూడా విశ్వాసంతో విధేయులమై మన నడక విషయంలో కానీ మనం ఎలాంటి చీకటి స్థితులను విడుదల పొందామో మరలా లోక సంబంధంలో కాకుండా దేవుడు మనకు అనుగురించిన ఆధిక్యతను, మరి దేవునికి స్తోత్రము కలుగు రాజకుమార పుత్రిక ఆమె యొక్క నడకను గురించి, పెళ్లి కుమారుడు వర్ణిస్తున్న విధానం, దేవునికి స్తోత్రము. మనం ముందుకు సాగుదాం. ఇటు కృప ఈ భూలోక నమ్మకస్తులమై దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడిన వారం పరలోక రాజ్య వారసులం అవుట కట్టి కృప దయచేయనట్టు మరొక్కసారి గట్టిగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు పురుషోత్తమయ్య గారు చిన్న ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం మంచిది. మీరు చేయండి చిన్న ప్రార్థన చేసి మీరు ముగిస్తే మేము విజ్ఞాపన ప్రార్థన ముందుకు రక్షకుడు, విమోచకుడు, మా తండ్రి అయిన దేవా, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి కాలము ఈ జూన్ నెల మొదలు ఇప్పటి కాలం
ప్రార్థన కూడికలో చేరిన సహోదరి సహోదరులందరినీ బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ దాసుని కుటుంబాన్ని బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ రక్తం ఇచ్చుకొని నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం, ఈ సంఘం యొక్క ఆశీర్వాదం నిమిత్తం, ఈ సంఘం యొక్క దీవెన నిమిత్తం, ఈ సంఘం యొక్క కాపుదల నిమిత్తము, ఈ సంఘం యొక్క భద్రత నిమిత్తం నీ బిడ్డల మీద ఈ సన్నిధిలో మొరపెట్టి నీవు రక్తం ఇచ్చుకొనిన సంఘం, నీవు జనదినము కాపాడుచున్న సంఘం, రాత్రింపగళ్ళు తన పాపము మోయకుండా కాపాడుతున్న విధానాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. నీ ప్రజలు నీ యందు బలవంతులగుడానికి, నీ ప్రజలు తెరవబడిన పిలుపు తగిన విధంగా ఈ సన్నిధిలో ముందుకు సాగి ఈ రాకడ పర్యంతము, ఈ పిలుపు పర్యంతము వీరిచ్చిన ఆయుష్కాల దేవులన్నీ కూడా నేను స్తుతించి ఆరాధించి నీ వలన కాపాడబడ్డ వారై ఈ ఆరోగ్యమైన రెక్కల నీడలో భద్రపరచబడ్డ వారు నీ పిలుపుకు, నీ రాకడకు సిద్ధపడడానికి కావలసిన కృపను గ్రహించమని సంఘమును పెద్దలను వారి కుటుంబాలు, సహోదరి సహోదరులను వారి కుటుంబాలను, ఎక్కడేను అన్ని అనాథులను విధవరాంటులు ఈ కృపను అప్పగించి ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు వీరందరి నిమిత్తం పరిచర్యను బట్టి, ఈ దాసుని కుటుంబంకి సేవను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఈ సంఘమును కాపరి అని కుటుంబాన్ని నీ ఆరోగ్యకరమైన దక్కరేడును కాపాడి ఇచ్చిపడి జనమంతరకు ఆరాధన ఆశీర్వాదకరంగా జీవనకరంగా జరిగినట్టు వాళ్ళ కార్యం ఆశీర్వాదకరంగా జరగనట్లు సహాయం చేయమని ఏ కృపకు అప్పగించి మరొకసారి ఈ దీవెన ఆశీర్వాదములు కాపుదల భద్రత అనుగ్రహించమని యేసు ప్రభు దివ్యనామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మరి